హాయ్ దిస్ ఇస్ శ్రీను కరణం. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా మోషన్ గ్రాఫిక్స్ అంటే ఏంటి, మోషన్ గ్రాఫిక్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, కెరీర్ ఎలా ఉండబోతుంది, అండ్ పే స్కేల్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి సాఫ్ట్వేర్లు యూజ్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటి చాలా విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే నేను కూడా ఒక వీడియో ప్రొడక్షన్ కంపెనీని రన్ చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియో ప్రొడక్షన్ కంపెనీలో చాలామంది మోషన్ గ్రాఫిక్స్ ఆర్టిస్టులు అయితే పనిచేస్తూ ఉన్నారు. సో అందుకోసం ఏంటంటే ఇది నాకు చాలా రిలేటెడ్గా ఉంటుంది. మనం చాలా అడ్వర్టైజింగ్ కంపెనీస్తో పనిచేస్తున్నాం, చాలా కార్పొరేట్ కంపెనీస్తో పనిచేస్తున్నాం. సో చాలా యాడ్స్ చేస్తున్నాం, లేదా చాలా వీడియోస్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాం. సో కార్పొరేట్ వీడియోస్ కానీ చాలా చేస్తుంటాం అనమాట. సో వాటన్నిటికి కూడా మనకి మోషన్ గ్రాఫిక్స్ అవసరమైతే ఉంటుంది కాబట్టి సో కంప్లీట్గా మనకి ఈ మోషన్ గ్రాఫిక్స్ రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంటుంది. అందుకోసం ఏంటంటే మన దగ్గర చాలామంది పనిచేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మీకు కంప్లీట్గా ఈ మోషన్ గ్రాఫిక్స్ కెరీర్ మొత్తం కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ గ్రాఫిక్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక డ్రాయింగ్ వేసిన తర్వాత దానికి మూమెంట్స్ అంటే గ్రాఫిక్స్ అప్లై చేస్తూ మూమెంట్స్ ఇవ్వడాన్ని మోషన్ గ్రాఫిక్స్ అంటారు. సో మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు మేము చూపిస్తున్న విజువల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఈ విజువల్స్ అన్నీ కూడా మనకి మోషన్ గ్రాఫిక్స్ ద్వారా మనకి ఈ మూమెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. మోస్ట్లీ కార్టూన్ మూవీస్ చూస్తూ ఉంటాము, మనమే మోస్ట్లీ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాము. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మోషన్ గ్రాఫిక్స్ అనేది లోగోస్ యానిమేషన్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మోషన్ గ్రాఫిక్స్ కింద వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ మోషన్ గ్రాఫిక్స్ చేయడం కోసం క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమం 10th క్లాస్ అయితే ఉండాలి. సో డిగ్రీగానే ఉంటే ఇంకా బెటర్. ఎందుకోసం అంటే 10th క్లాస్ తర్వాత మనము విఎఫ్ఎక్స్లో మనం జాయిన్ అయితే సో 10th ప్లస్ డిప్లొమా ఇన్ విఎఫ్ఎక్స్ కానీ డిప్లొమా ఇన్ మల్టీమీడియాకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం అలా వెళ్ళొచ్చు. లేదనుకుంటే 10th ప్లస్ తర్వాత మనం ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళడము అలా చేసుకుంటూ మనం అలా కంప్లీట్ చేయొచ్చు మోషన్ గ్రాఫిక్స్ని. అంటే మోషన్ గ్రాఫిక్స్ అయినా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం డిగ్రీ తర్వాత మనము ఈ మోషన్ గ్రాఫిక్స్ని కూడా అంటే విఎఫ్ఎక్స్ని కూడా మనము కెరీర్గా చూసుకోవచ్చు. సో మల్టీమీడియా విఎఫ్ఎక్స్లోకే ఈ మోషన్ గ్రాఫిక్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో మనం ఏంటంటే వీడియో ఎడిటింగ్ కానీ మోషన్ గ్రాఫిక్స్ కానీ 3D కానీ ఇవన్నీ కూడా లైక్ ఒకే సెక్టర్లో ఉంటూ ఉంటాయి మల్టీమీడియా కింద. సో ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే మోషన్ గ్రాఫిక్స్ అనమాట. మోషన్ గ్రాఫిక్స్ని మనము డిఫరెంట్ ప్లేసెస్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సో అడ్వర్టైజింగ్ సెక్టర్, రియల్ ఎస్టేటు, లోగో డిజైనింగ్, నెక్స్ట్ ఏంటంటే మనము ఫుడ్ ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే కార్పొరేట్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే సో ఒకటి రెండని కాదండి. సో ప్రతి దాంట్లో కూడా ఈ మోషన్ గ్రాఫిక్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. మనం టీవీసీ అడ్వర్టైజ్మెంట్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా డిఫరెంట్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఈ మోషన్ గ్రాఫిక్స్ని. సో కొంతమంది లోగో యానిమేషన్ చేయడం కోసం కూడా వాడుతూ ఉంటారు. టెక్స్ట్ యానిమేషన్స్ ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మోషన్ గ్రాఫిక్స్ కోసం చాలా సాఫ్ట్వేర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అందులో కొన్ని సాఫ్ట్వేర్ల గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మోషన్ గ్రాఫిక్స్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది మనం గ్రాఫిక్స్ చేయొచ్చు, నెక్స్ట్ మోషన్ గ్రాఫిక్స్ చేయొచ్చు, నెక్స్ట్ ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు. సో మోషన్ మొత్తం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది లైక్ సముద్రం లాంటిది అనమాట. సో అది ఎవరైతే కంప్లీట్గా నేర్చుకోగలుగుతారు అంటే అది ఎప్పటికీ నేర్చుకోవడం ఇంపాసిబుల్, ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటుంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో అలాంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ మీరు కంప్లీట్గా నేర్చుకోగలిగితే మోషన్ గ్రాఫిక్స్ అయితే మీరు మంచిగా చేయగలుగుతారు. సో ఇలాగ ఉంటుంది మోషన్ గ్రాఫిక్స్. సో వీడియో ఎడిటింగ్ కోసం అయితే ప్రీమియర్ ప్రో వాడుతూ ఉంటాము. అండ్ మోషన్ గ్రాఫిక్స్ కోసము అండ్ ప్రీమియర్ ప్రోలో కూడా కొన్ని టెక్స్ట్ యానిమేషన్స్ కూడా మనము ఈ మోషన్ గ్రాఫిక్స్ అయితే చేయొచ్చు. అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సినిమా 4D, అడోబీ ప్రీమియర్ ప్రో, మోకా ప్రో, అడోబీ ఫోటోషాప్, అడోబీ ఇలిస్ట్రేటర్, మాయా, న్యూక్, బ్లెండర్. సో ఇలాంటి డిఫరెంట్ సాఫ్ట్వేర్లు అయితే ఉన్నాయి. సో ఫోటోషాప్ కానీ, ఇలిస్ట్రేటర్ కానీ, కోరల్ డ్రా కానీ ఈ 3 సాఫ్ట్వేర్లు ఏంటంటే మనము డ్రాయింగ్స్ చేస్తూ ఉంటాము. సో ఈ డ్రాయింగ్స్ చేసిన దాన్ని వెక్టార్ ఫైల్లో ఉంటుంది. వెక్టార్లో మనం దాన్ని PNG ఫైల్లో కానీ వెక్టార్లో కానీ మనము ఒక పార్ట్ బై పార్ట్ డ్రాయింగ్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనము ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఎక్స్పోర్ట్ చేస్తాము. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఇంపోర్ట్ చేసిన తర్వాత మనము అక్కడి నుంచి మనం దాన్ని మోషన్ అప్లై చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా డిఫరెంట్గా మనము యూజ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్లు అనేవి. ఈ సాఫ్ట్వేర్లు అన్నీ కూడా కొన్ని ఫ్రీ వెర్షన్స్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ వెర్షన్స్ ఉన్నాయి. సో మీ యొక్క కంఫర్టబుల్ బట్టి మీరు ఏ సాఫ్ట్వేర్ కావాలి అండ్ మీ బడ్జెట్ బట్టి మీరు చేయొచ్చు. బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఫర్ మోషన్ గ్రాఫిక్స్ అండ్ 3D ప్రతిదానికి కూడా మనము ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా మనకి సాఫ్ట్వేర్స్ అయితే ఇవి యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎక్కడెక్కడ ఇండస్ట్రీలో యూజ్ చేస్తూ ఉంటారంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇది మన అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ కానీ, వీడియో ప్రొడక్షన్ హౌసెస్ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అండ్ అడ్వర్టైజింగ్ కంపెనీస్ అండ్ సో మనీ అంటే మనం ఎక్కడైనా కానీ మనము ఇది వీడియో ప్రొడక్షన్కి సంబంధించినంత వరకు ఎక్కడైనా మనం ఇది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది కంప్లీట్గా వీడియో మోషన్ గ్రాఫిక్స్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. సో దీని పే స్కేల్స్ ఎలా ఉంటాయంటే బేసిక్గా
10,000 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఒక ప్రొఫెషనల్ అయ్యి ఉండి మీరు ఒక మంచి మోషన్ గ్రాఫిక్స్ చేసే ఆర్టిస్ట్ అయి ఉంటే మాత్రం మీరు అప్రాక్సిమేట్లీ 3 lakhs 4 lakhs పర్ మంత్ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మోషన్ గ్రాఫిక్స్ అనేది ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉన్న జాబ్ అనమాట. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మోషన్ గ్రాఫిక్స్ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ కూడా మీరు ఒక ప్రొఫెషనల్ మోషన్ గ్రాఫిక్స్ అయితే మాత్రం తప్పకుండా నేర్చుకోండి. సో మీరు వర్క్ నేర్చుకోవడం వేరు, దాంట్లో మాస్టర్స్ అవ్వడం వేరు. ఆర్ట్ అనేది ఒక కళ అనమాట. ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఒక ఆర్ట్ అవుతుంది. సో అందులో మీరు ఎప్పుడైతే మాస్టర్ అవుతారో అప్పుడే మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. సో ప్రతిదీ కూడా ఆర్టిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ కానీ, లేకపోతే ఈ మోషన్ గ్రాఫిక్స్ కానీ, 3D డిజైనింగ్స్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే మనం అందరం ఏదో నేర్చుకున్నాము సోసోగా నేర్చుకున్నామని కాకుండా దీంట్లో మాస్టర్స్ అంటే కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ నేర్చుకోగలిగితే మీకు ఎక్కడైనా కెరీర్ ఉంటుంది. అబ్రాడ్లో అయితే ఇంకా మంచి మంచి శాలరీ ప్యాకేజెస్ అయితే ఉంటూ ఉంటాయి. సో దీనికి ఏంటంటే లైఫ్లో మంచి ఫ్యూచర్ ఉంటుందన్నమాట. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇలా మనము ఈ మోషన్ గ్రాఫిక్స్ అనేది కెరీర్గా చూజ్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేయండి. ఎందుకోసం అంటే డిగ్రీ చదివేది మీరు మోషన్ గ్రాఫిక్స్లో ప్రొఫెషనల్ అయితే మాత్రం మీకు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలోనే మంచి మంచి వీడియో ప్రొడక్షన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో అయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు 10th+ వెళ్తే కొంచెం సో అది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళినా కానీ మీకు క్వాలిఫికేషన్ అనేది మస్ట్ అండ్ స్టూడెంట్ ఉంది డిగ్రీ కాబట్టి. లేదా డిప్లొమా ఇన్ VFX, డిప్లొమా ఇన్ మల్టీమీడియాలో మీరు చేసినట్లయితే డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నా కూడా మీకు మంచిగా జాబ్స్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా మోషన్ గ్రాఫిక్స్ కెరియర్. సో మీరు ఎవరైనా కానీ మోషన్ గ్రాఫిక్స్ ప్రొఫెషనల్ అయ్యి ఉండి మీకు జాబ్ కోసం చూస్తూ ఉంటే కింద మెయిల్ ఐడి ఉంటుంది, మీరు రెజ్యూమ్ అయితే పంపించండి. సో ఇలా మీరు ఏదైనా నాకు సంబంధించినంత వరకు వేకెన్సీ ఉంటే తప్పకుండా మీకు నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మోషన్ గ్రాఫిక్స్ కెరియర్ అంటే వన్స్ మీరు మోషన్ గ్రాఫిక్స్ అంతా నేర్చేసుకున్నారు, సో ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంతా నేర్చుకున్నారు, లేకపోతే మోషన్ గ్రాఫిక్స్ అంతా నేర్చుకున్నాక మీకు జాబ్స్ ఎలా వస్తాయి, సో జాబ్స్ ఎలా వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడెక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ ఏం చేయాలి వన్స్ మీరు అంతా కంప్లీట్ చేసేసుకున్నాక. ఫస్ట్ థింగ్ ఏంటంటే 2 things ఉంటాయి. ఒకటి ఫ్రీలాన్సర్ కింద మీరు జాబ్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మీరు జాబ్ ఎంప్లాయ్ కింద, రెగ్యులర్ ఎంప్లాయ్ కింద మీరు జాబ్ చేయొచ్చు. ఒకవేళ కానీ మీరు ఫ్రీలాన్సర్గా జాబ్ చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఫ్రీలాన్సర్ అవ్వచ్చు, లేకపోతే మీరు రెగ్యులర్ ఎంప్లాయ్ కింద వెళ్ళొచ్చు. 2 things మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఏమేమైతే కొన్ని శాంపిల్స్ కింద మీరు వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుంది. లైక్ ప్రతి ఇండస్ట్రీ నుంచి, ఫుడ్ ఇండస్ట్రీ నుంచి, మెడికల్ ఇండస్ట్రీ నుంచి, కాలేజ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్ నుంచి, నెక్స్ట్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఫుడ్ ఇండస్ట్రీ నుంచి ఇలా మీరు చూసుకుంటూ పోతే ప్రతిదీ దానికి కూడా మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క వీడియో కింద ఒక శాంపిల్ కింద 1 minute వీడియో కింద మీరు ఒక పోర్ట్ఫోలియో కింద మీరు క్రియేట్ చేసుకుంటారు. ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, ఫేస్బుక్ లింక్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాక అందులో మీరు చేసిన వర్క్స్, ఈ మోషన్ గ్రాఫిక్స్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా మీరు అందులో పోస్ట్ చేస్తారు. సో తర్వాత మీ మెయిల్ ఐడి కింద మీ వాట్సాప్ నెంబర్ ఆర్ వాట్ ఎవర్ ఈమెయిల్ ఐడి, సో మీ వీలైతే మీకు సెల్ఫ్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని దాంట్లో మీరు పోస్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఇలా మీరు ఒక ఓన్గా మీరు ఫ్రీలాన్సర్గా మీరు ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు అండ్ మీరు ఆల్ ఓవర్ వరల్డ్ ఫ్రీలాన్సర్గా మీరు ఎక్కడుండైనా కూడా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు ఉంటుంది. సో టైం లిమిట్ అయితే ఉంటుంది. కొంతమంది ఏంటంటే ప్రాజెక్ట్ బేసిస్ కింద మనము తీసుకుంటూ ఉంటారు, కొంతమంది మంత్లీ బేసిస్ కింద తీసుకుంటూ ఉంటారు. సో డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బట్టి కూడా కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం మోషన్ గ్రాఫిక్స్ అనేది 20,000 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 lakh 2 lakh 3 lakhs వరకు ఉంటుంది ఒక సింగిల్ ప్రాజెక్ట్. సో చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ ఇది. సో అందుకోసం ఏంటంటే మోషన్ గ్రాఫిక్స్ని కెరియర్గా నో డౌట్ అనమాట తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మోషన్ గ్రాఫిక్స్ కింద రెగ్యులర్ ఎంప్లాయ్ కింద వెళ్ళాలనే సేమ్ అంతే. మీరు చేసిన వర్క్స్ అన్ని కూడా పోర్ట్ఫోలియో కింద క్రియేట్ చేసుకోండి. ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత వీటిని మీరు డిఫరెంట్ కంపెనీస్కి కానీ లేదా హైరింగ్స్ కానీ వాటన్నిటికి కూడా మీరు పంపించండి. ఫ్రీలాన్సర్గా డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఫైవర్ కావచ్చు, అప్వర్క్ కావచ్చు, సో ఫ్రీలాన్సర్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. వాటిలో కూడా మీరు సైన్ అప్ అయ్యి దాంట్లో మీ వర్క్స్ అన్ని కూడా మీరు పోస్ట్ చేయడం వల్ల కూడా మీకు ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు ఒక జెన్యూన్ మోషన్ గ్రాఫిక్స్ ఆర్టిస్ట్ అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మీ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. సో అప్పుడు మీకు మంచి ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్లోనే మీరు ఎక్కువగా మనీ చెప్పకుండా ఫస్ట్లో మీకు పోర్ట్ఫోలియో వచ్చేంత వరకు ఒక 50 ప్రాజెక్ట్స్ వరకు మీరు తక్కువ బడ్జెట్లో మీరు చేయడానికి ట్రై చేయండి. వన్స్ మీరు ప్రొఫెషనల్ అయ్యి మంచిగా మీరు నేర్చుకోగలిగితే మీకు బెస్ట్ కెరీర్ అయితే ఉంటుంది. సో మేల్ ఫీమేల్ ఎవరైనా నేర్చుకోవచ్చు. దీంట్లో ఫీమేల్ అయితే ఇంకా బెటర్, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మేల్ ఫీమేల్ దీంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు, ఏజ్తో సంబంధం లేదు. సో కంప్లీట్గా మీరు ఒక ప్రొఫెషనల్ అయ్యి ఉంటే మీరు ఎక్కడైనా జాబ్ చేయొచ్చు అనమాట. సో ఇది మోషన్ గ్రాఫిక్స్ సంబంధించినంత వరకు కంప్లీట్ కెరియర్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి, లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మీకు అకౌంట్స్ అయితే కింద ఇస్తున్నాం. దాంట్లో ఫాలో అయ్యి మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు. సో మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ శ్రీను కరణం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ శ్రీను కరణం. జై హింద్.